వన్ నేషన్ వన్ ఎలక్షన్ భారతదేశంలోని లోక్సభ మరియు అన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని తెచ్చిన బిల్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. దీనినే జమిలీ ఎన్నికలు, ఒకే దేశం ఒకే ఎన్నిక అని కూడా పిలుస్తారు. జమిలీ ఎన్నికల ద్వారా ఓటరు తమ ఓటు హక్కును ఉపయోగించి ఒకేసారి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నుకొనవచ్చు. స్వాతంత్ర్యం తర్వాత 1951 నుండి 52 వరకు దేశంలో జరిగిన మొట్టమొదటి సాధారణ ఎన్నికల్లో లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఈ విధంగా స్వతంత్ర భారతావనిలో 1967లో జరిగిన 4వ లోక్సభ వరకు 15 సంవత్సరాలు దేశంలో లోక్సభ మరియు రాష్ట్రాల శాసన సభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల భారత ఎన్నికల సంఘం మరియు రాజకీయ పార్టీల ఎన్నికల నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గించవచ్చు. మరియు తరచూ ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశ ప్రగతి, అభివృద్ధి, సమర్థవంతమైన పరిపాలనకు అడ్డంకిగా భావిస్తున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ఏకకాలంలో నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం 2023 సెప్టెంబర్ 2న ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2 దశల విధానాన్ని ప్రతిపాదించింది. లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించి 100 రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలా ప్రతిపాదనలు చేసి తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. 2024 సెప్టెంబర్ 18న జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఒకే దేశం ఒకే ఎన్నిక జరగాలంటే దేశంలోని 29 రాష్ట్రాలలో సగం రాష్ట్రాలు రాజ్యాంగ సవరణను ఆమోదించాలి. లోక్సభకు హాజరైన సభ్యుల్లో 3/2 మెజారిటీతో సభ్యులు ఓటింగ్ ద్వారా ఆమోదం తెలపాలి. భారత ప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఉభయ సభల్లో బిల్లును ఆమోదింపజేసి రాష్ట్రపతి ఆమోదం ద్వారా 2027 నాటికి ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని కోరుకుంటున్నారా లేదా ప్రస్తుతం ఉన్న ఎన్నికల విధానాన్ని కోరుకుంటున్నారా? కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి.